హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. ఈరోజు నేను మీకు ఒక కథ చెబుతాను. కథ చివరిలో అసలు కథ, అసలు నిజం చెబుతాను. ఆ అసలు నిజం ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం చివరి దాకా చూడండి. ఒక వ్యక్తికి ఒక యువతిని హత్య చేసిన కేసులో ఉరిశిక్ష పడింది. ఆ వ్యక్తికి ఆల్రెడీ పెళ్ళైంది. సాక్ష్యాధారాలన్నీ ఈ వ్యక్తికి వ్యతిరేకంగా ఉన్నాయి. లోయర్ కోర్టులో ఉరిశిక్ష విధించారు. ఆ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టు కూడా ఉరిశిక్షనే ఖరారు చేసింది. సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. సుప్రీంకోర్టు కూడా ఉరిశిక్షనే ఖరారు చేసింది. బ్లాక్ వారెంట్ కూడా ఇష్యూ అయిపోయింది. సంతకం కూడా అయిపోయాయి. ఉరిశిక్షకి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. మరో 2 రోజుల్లో ఉరితీస్తారు. మరో 2 రోజుల్లో ఉరితీస్తారు అనంగా జైలర్ ఆ ఖైదీ దగ్గరికి వెళ్ళి నీ చివరి కోరిక ఏంటని అడిగాడు. జనరల్గా ఉరి తీయబోయే ముందు ప్రతి ఖైదీ దగ్గరికి వెళ్ళి నీ చివరి కోరిక ఏంటని అడుగుతారు. కొంతమంది సిగరెట్ తాగాలనిపిస్తుంది చెప్తారు. మరి కొంతమంది ఖైదీలు బిర్యానీ తినాలనిపిస్తుంది చెప్తారు. మరి కొంతమంది పలానా వ్యక్తిని కలవాలనుకుంటున్నామని చెప్తారు. అలాగే ఈ జైలర్ కూడా ఆ ఖైదీని నీ చివరి కోరిక ఏంటని అడిగాడు. ఆ ఖైదీ తన చివరి కోరిక చెప్పాడు. అతని చివరి కోరిక విన్న జైలరు, జైలు సిబ్బంది అయోమయానికి గురయ్యారు. ఆ ఖైదీ తన చివరి కోరికగా నన్ను ఉరి తీయబోయే ముందు ఒక రోజు రాత్రి ఒంటరిగా ఏకాంతంగా ఒక గదిలో తన భార్యతో గడపాలనుకుంటున్నానని చెప్పాడు. ఆ ఖైదీ చివరి కోరిక తీర్చడం కనీస నైతిక బాధ్యత. సరే, నీ కోరిక తీర్చడానికి నేను ప్రయత్నిస్తాను. అలాగే నీ భార్యతో కూడా మాట్లాడాలి. మరి ఆమె అనుమతి కూడా తీసుకోవాలని ఆ జైలర్ ఆ భార్య దగ్గరికి వెళ్ళి, అమ్మ, నీ భర్త ఇలా చివరి కోరికగా నీతో ఒక రోజు రాత్రి ఏకాంతంగా గడపాలనుకుంటున్నాడని చెప్తే ఆ భార్య సంతోషంతో ఉప్పొంగిపోయింది. తన భర్త చివరిసారిగా తనతో ఏకాంతంగా ఒక గదిలో గడపాలనుకుంటున్నాడు, అంతకు మించిన అదృష్టం ఇంకేముంటుందని ఆ భార్య సంతోషంతో అంగీకరించింది. జైలరు ఆ ఖైదీ చివరి కోరికని తన పై అధికారులకు చెప్పాడు. పై అధికారులు కూడా కింద మీద పడ్డారు, తర్జన పడ్డారు. ఈ చివరి కోరిక తీర్చడం సమంజసమేనా అని. సరే, ఒక భర్త తన భార్యతో చివరిసారిగా ఒక రాత్రి గడపాలనుకుంటున్నాడు. ఒక భర్తగా అతని కోరిక తీర్చడం కనీస ధర్మం, బాధ్యత అని మొత్తానికి అంగీకరించారు. అప్పుడు జైలర్ తన గదినే ఆ భార్యాభర్తలకిద్దరికీ కేటాయించాడు. ఇక్కడ జైలర్కి ఒక అనుమానం వచ్చింది. ఇప్పుడు ఆ భార్యాభర్తలిద్దరూ ఆ గదిలో ఏవైనా అఘాయిత్యం చేసుకుంటే, అఘాయిత్యానికి పాల్పడితే మొదటికే మోసం వస్తుంది, తమ ఉద్యోగాలు పోతాయి. మరి ఏం చేయాలి? పోనీ ఆ గదిలో సీక్రెట్గా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఆ భార్యాభర్తలిద్దరూ ఏం చేసుకుంటున్నారో చూస్తే, చిచి, బాగుండదు. భార్యాభర్తలిద్దరూ ఆ గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు సీసీ కెమెరాలు పెట్టి వాళ్ళిద్దరూ ఏం చేసుకుంటున్నారో చూడడం నైతికత కాదు, ధర్మం కాదు. మరి ఏం చేయాలి? సరే, సీక్రెట్గా మైక్రోఫోన్లవి పెట్టి ఆ భార్యాభర్తలిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నా వింటాము. ఒకవేళ వాళ్ళిద్దరూ ఏమైనా అఘాయిత్యం చేసుకోకపోతే ఇమీడియట్గా వెళ్ళి ఆ అఘాయిత్యం చేసుకోకుండా ఆపొచ్చు అన్న ఐడియా వచ్చింది. సరే అని సీక్రెట్గా మైక్రోఫోన్లు జైలర్ తన గదిలో ఏర్పాటు చేశాడు. మరో గదిలో స్పీకర్లు పెట్టాడు. ఆ తర్వాత టెస్ట్ చేశాడు. ఈ గదిలో భార్యాభర్తలిద్దరూ ఏం మాట్లాడుకున్నా మరో గదిలో ఆ మాటలవి స్పష్టంగా వినిపిస్తాయి. ఆ విధంగా ఏర్పాట్లు చేసిన తర్వాత ఆ భార్యాభర్తలిద్దరినీ ఆ గదిలోకి పంపించారు. ఆ గదిలోకి వెళ్ళిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు ఒకరినొకరు కౌగిలించుకున్నారు. ఇద్దరు తనివి తీరా ఏడ్చారు. ఆ తర్వాత ఇద్దరు ఒకరి యోగక్షేమాలవి కనుక్కున్నారు. ఆ తర్వాత ఆ ముచ్చట్లు, ఈ కబుర్లు చెప్పుకోవడం మొదలుపెట్టారు. మరో గదిలో ఉన్న జైలరు, జైలు సిబ్బంది ఈ భార్యాభర్తలు మాట్లాడుకున్న ప్రతి మాట వింటున్నారు. ఇక్కడ ఈ జైలర్ కూడా సిబ్బంది ఎమోషన్ అయ్యారు. సరే, వాళ్ళిద్దరికి సంబంధించిన కబుర్లవి చెప్పుకుంటున్నారు. ఏమీ అఘాయిత్యం జరగట్లేదని, ఇక్కడ అంతా ప్రశాంతంగానే ఉందని జైలరు, జైలు సిబ్బంది హ్యాపీగా ఉన్నారు. అప్పుడే ఆ భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకునే టాపిక్ డైవర్ట్ అయింది. ఇక్కడ జైలరు, జైలు సిబ్బంది ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఈ గదిలో ఉన్న భార్య తన భర్తతో, ఏవండి, అసలు మీరు ఈ హత్య ఎందుకు చేశారు? ఆ అమ్మాయిని ఎందుకు చంపేశారు అని అడిగింది. దానికి ఆ భర్త, నేను ఈ హత్య చేయలేదు. ఈ హత్యకి నాకు ఎటువంటి సంబంధం లేదు. కానీ సాక్ష్యాధారాలు అవన్నీ నాకు వ్యతిరేకంగా ఉన్నాయి. నేను లోయర్ కోర్టులో, హైకోర్టులో, సుప్రీంకోర్టులో, ఆఖరికి జైలర్తో కూడా నెత్తినోరు బాదుకుంటూ చెప్పాను నాకు ఈ హత్యకి ఎటువంటి సంబంధం లేదని. కానీ ఎవ్వరూ కూడా నా మాటలు పట్టించుకోలేదు. నాకు ఉరిశిక్ష విధించారని చెప్పాడు. అప్పుడు ఆ భార్య, ఏమండి, మీరు జైలర్తో కోర్టులో ఏం చెప్పారో అదంతా తీసి పక్కన పెట్టండి. కనీసం చనిపోయే ముందు నాతోనైనా ఉన్న నిజాన్ని చెప్పండి. మీరు ఏది చెప్పినా నేను తట్టుకుంటాను. మీరు నిజం చెప్పారన్న ఆత్మ సంతృప్తితో నేను మిగతా జీవితాన్ని అంతా వెల్లడిస్తాను. కనీసం నాతోనైనా నిజం చెప్పండి అని ఆ భార్య తన భర్తతో అంటే, ఆ భర్త సరే అని జరిగిన కథంతా చెప్పడం మొదలుపెట్టాడు. ఆ వ్యక్తి, ఆ ఖైదీ
ఏ ఊళ్ళోనైతే పుట్టాడో ఆ ఊళ్ళో ఆ వ్యక్తికి ఒక ఫ్రెండ్ ఉండేవాడు. ఇద్దరు చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగారు, కలిసిమెలిసి పెరిగారు. ఒకే స్కూల్లో చదువుకున్నారు, ఒకే కాలేజీలో చదువుకున్నారు. డిగ్రీ అయిపోయిన తర్వాత ఇద్దరు ఒకే కంపెనీలో ఉద్యోగానికి అప్లై చేశారు. అదృష్టవశాత్తు ఇద్దరికి ఒకే కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఇద్దరు ఆ కంపెనీలో జాయిన్ అయ్యారు, ఒకే రూమ్లో ఉండేవారు. ఈ వ్యక్తి, ఈ ఖైదీ తనకు వచ్చిన జీతంలో కొంత భాగాన్ని ఊర్లో ఉంటున్న తన భార్యకి పంపిస్తూ ఉండేవాడు. అదే కంపెనీలో ఒక అమ్మాయి, ఒక యువతి పనిచేస్తూ ఉండేది. ఆ అమ్మాయి ఎంతో అందంగా ఉండేది. ఆ అమ్మాయికి ఈ వ్యక్తి, ఈ ఖైదీ మీద ఒక ఇష్టము, నమ్మకం ఉండేది. కలుపుగోలుగా ఉండేది, ఎన్నో కబుర్లు చెప్తూ ఉండేది. ప్రతిరోజు లంచ్ బాక్స్ తీసుకొస్తే ఆ లంచ్ బాక్స్ని ఈ వ్యక్తికి కూడా ఆఫర్ చేస్తూ ఉండేది. ఈ వ్యక్తి కూడా, ఈ ఖైదీ కూడా తన లంచ్ బాక్స్ని ఆఫర్ చేస్తూ ఉండేవాడు. ఇద్దరు కలిసిమెలిసి ఎన్నో కబుర్లు అవి చెప్పుకుంటూ ఉండేవారు. అప్పుడు ఈ వ్యక్తి ఫ్రెండ్, అరే ఆ అమ్మాయిని నాకు కూడా పరిచయం చేయవా అని అడిగితే, ఒరే నువ్వు కూడా ఇదే కంపెనీలో పనిచేస్తున్నావు కదా, నువ్వే పరిచయం చేసుకో, నేను పరిచయం చేస్తే బాగుండదు అని చెప్పాడు. ఒకరోజు ఆ కంపెనీకి హాలిడే, సండే. అప్పుడు ఆ అమ్మాయి, రేపొద్దున నేను మీ రూమ్కి వస్తాను, మా అమ్మ రేపు స్పెషల్గా కొన్ని వంటకాలు అవి చేస్తుంది, మీకు తినిపిస్తాను, మీ రూమ్కి వస్తానంటే ఈ వ్యక్తి సరే అన్నాడు. మరుసటి రోజు ఆ అమ్మాయి రూమ్కి వచ్చింది. వచ్చిన తర్వాత మంచినీళ్లు గ్లాసులో పోసి ఆఫర్ చేశాడు. ఆ అమ్మాయి మంచినీళ్ళు అవి తాగింది. ఆ తర్వాత తను తీసుకొచ్చిన తినుబండారాలు అవన్నీ ముందర పెట్టింది. అప్పుడు ఆ వ్యక్తి, ఈ ఖైదీ, అరే మీరు కనీసం టీ కూడా ఆఫర్ చేయలేదు, ఇంట్లో పాలు లేవు, నేను పాలు తినడానికి ఏమైనా తీసుకొస్తానని చెప్పి బయటికి బజార్కి వెళ్ళాడు. బజార్కి వెళ్ళి పాలు, పళ్ళు తినడానికి అవి ఇవి కొన్నాడు. ఇవి కొనే టైంకి 45 నిమిషాలు గడిచిపోయాయి. 45 నిమిషాలు దాటిన తర్వాత ఆ వ్యక్తి తిరిగి తన రూమ్కి వచ్చాడు. రూమ్లోకి ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయ్యేసరికి రూమ్లో బెడ్ మీద ఆ యువతి శవంగా పడుంది. ఈ వ్యక్తి దిగ్భ్రాంతికి, షాక్కి గురయ్యాడు. మెదడు ముద్దుపడిపోయింది. దగ్గరికి వెళ్ళాడు. ఆ అమ్మాయిని పట్టుకున్నాడు, కుదిపాడు, కదిపాడు. కానీ ఆ అమ్మాయిలో చల్లలేదు. అప్పటికే ఆ అమ్మాయి ప్రాణం పోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏం జరిగిందో తెలియట్లేదు. ఈ లోపల ఫ్రెండ్ ఆ రూమ్లోకి వచ్చి, రే ఎంత పని చేసావురా, ఆ అమ్మాయిని చంపేశావా అని గట్టిగా బిగ్గరగా కేకలు వేయడం మొదలుపెట్టాడు. ఆ ఫ్రెండ్ అరుపులు, కేకల మీద ఇరుగుపురు వారు అందరూ వచ్చారు. వాళ్ళలో ఒకడు పోలీసులకి కంప్లైంట్ చేశాడు. పోలీసులు వచ్చారు. ఈ వ్యక్తిని, ఈ ఖైదీని అరెస్ట్ చేశారు. కేసు అది నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ వ్యక్తి కోర్టులో నెత్తి నోరు బాదుకుంటూ చెప్పాడు, నేను ఈ హత్య చేయలేదు, నాకు ఈ హత్యకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పాడు. కానీ సాక్ష్యాధారాలన్నీ ఈ వ్యక్తికి వ్యతిరేకంగా ఉన్నాయి. నువ్వు ఆ గదిలో అప్పుడు ఒంటరిగా ఉన్నావు, పైగా ఆ అమ్మాయి తాగిన గ్లాస్ మీద నీ వేలిముద్రలున్నాయి, ఆ అమ్మాయి శరీరం మీద నీ వేలిముద్రలున్నాయి అని సాక్ష్యాలన్నీ వ్యతిరేకంగా ఉండటంతో మర్డర్ కేసు మీద ఈ వ్యక్తికి ఉరిశిక్ష పడింది. ఇదంతా చెప్పుకొస్తున్న ఈ ఖైదీ, నిజంగా నేను ఆ అమ్మాయిని హత్య చేయలేదు, ఆ అమ్మాయి నేను చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం, ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం, అంతే తప్పితే ఆ అమ్మాయితో నాకు ఎటువంటి సంబంధము లేదు. నేను పాలు పళ్ళు తీసుకోవడానికి బయటికి వెళ్ళాను. 45 నిమిషాలు గడిచింది. ఈ 45 నిమిషాల్లో రూమ్లో ఏం జరిగింది, నా వెనుక ఎటువంటి కుట్ర జరిగింది ఏంటనేది నాకు తెలియదు. బయటి ప్రపంచం నన్ను హంతకుడు అన్నా పర్వాలేదు, కానీ నా భార్యగా నువ్వు నన్ను హంతకుడిగా అనుకోవద్దు. నీకు జరిగిన నిజం చెప్పాను. రేపు పొద్దున్న నన్ను ఉరి తీయబోతున్నారు. చనిపోయే ముందు నేను నీకు అబద్ధం చెప్పాను. కనీసం నువ్వు నమ్మినా నేను హ్యాపీగా రేపు ఉరికంబం వెక్కి చచ్చిపోతాను. నేను ఈ హత్య చేయలేదు అని చెప్పాడు. దానికప్పుడు ఆ భార్య, సరేనండి, మీరు చెప్తున్నదంతా నేను నమ్ముతాను, కానీ మీరు హత్య చేయలేదంటే ఎవరో చేసుంటారు. మరి ఆ హత్య ఎవరు చేస్తుంటారు, మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా అని అడిగితే దానికి ఆ ఖైదీ భర్త, నాకు అనుమానం ఉంది, కానీ నా దగ్గర ఎటువంటి సాక్ష్యాలు లేవు. నేను ఆ అమ్మాయి రేపు వస్తుందనగా ఈ రోజు రాత్రి నా ఫ్రెండ్తో, రేపు ఆ అమ్మాయి మన రూమ్కి వస్తుంది, రూమ్ అంతా క్లీన్గా పెట్టుకోవాలి, పైగా నువ్వు ఎప్పటి నుంచో పరిచయం చేయమని అడుగుతున్నావు కదా, నీకు కూడా పరిచయం చేస్తానంటే నా ఫ్రెండ్ ఎగిరి గంతేశాడు. కానీ మరుసటి రోజు ఆ అమ్మాయి రూమ్కి వచ్చే ముందు నా ఫ్రెండ్, నాకు అర్జెంటుగా పనుంది, నేను సాయంత్రం వస్తానని చెప్పి వాడు బయటికి వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి వచ్చింది. నేను ఆ అమ్మాయి కోసం పాలు పళ్ళు అవి ఏమన్నా తినడానికి కొనడానికి నేను బజార్కి వెళ్ళాను. 45 నిమిషాలు గడిచిపోయింది. నేను రూమ్కి వచ్చేసరికి ఆ అమ్మాయి శవంగా బెడ్ మీద పడుంది. నేను రూమ్లోకి ఎంటర్ అయిన 5 నిమిషాల్లోపే సాయంత్రం వస్తానన్న నా ఫ్రెండు రూమ్కి వచ్చేసాడు. వచ్చి నేనే హత్య చేశానని అరవడం మొదలుపెట్టాడు. అరుపుల మీద ఇరుగుపురు వారు అందరూ వచ్చారు, పోలీసులు వచ్చారు, నన్ను అరెస్ట్ చేశారు. నాకు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు ఉన్నాయి. నాకు నా ఫ్రెండ్ మీదే అనుమానం ఉంది, కానీ నా దగ్గర ఎటువంటి సాక్ష్యాలు లేవు. అందుకే నేను నోరు మెదపలేకపోయాను. ఎవరి దగ్గర ఈ అనుమానము, నాకు నా ఫ్రెండ్ మీద అనుమానం ఉందన్న సంగతి ఎవరికి నేను చెప్పలేకపోయానని చెప్పాడు. దానికి ఆ భార్య, సరేనండి, ఇక ఏం చేస్తామని అంది. ఈ లోపల రాత్రి గడిచిపోయింది, తెల్లారింది.
ఆ భార్య తన భర్తని చివరిసారిగా కౌగిలించుకొని తనివి తీరా ఏడ్చి వీడ్కోలు తీసుకొని వెళ్ళిపోయింది. ఆ ఖైదీ భర్త జైలర్కి, జైలు సిబ్బందికి థ్యాంక్స్ చెప్పాడు. నా చివరి కోరిక తీర్చినందుకు, చివరిసారిగా నా భార్యని నాతో కలిపినందుకు, ఏకాంతంగా మేము మాట్లాడుకునే అవకాశం కల్పించినందుకు జైలర్కి, జైలు సిబ్బందికి థ్యాంక్స్ చెప్పుకున్నాడు. కానీ ఇక్కడ జైలర్కి, జైలు సిబ్బందికి ఆ గదిలో మైక్రోఫోన్లు ఏర్పాటు చేశారు. ఆ భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకున్న ప్రతి మాట స్పష్టంగా మరో గదిలో ఉన్న జైలు సిబ్బంది విన్నారు. కానీ ఈ భార్యాభర్తలకి తమ గదిలో సీక్రెట్గా మైక్రోఫోన్లు ఏర్పాటు చేశారన్న సంగతి ఏమాత్రమూ తెలియదు. వాళ్ళ పాటికి వాళ్ళు ఏదో నిజం చెప్పుకున్నారు, మాట్లాడుకున్నారు. ఇక్కడ ఈ మాటలు విన్న జైలర్కి ఆ ఖైదీ హత్య చేయలేదు అన్న నమ్మకం ఏర్పడింది. వెంటనే ఇదే విషయాన్ని తన పై అధికారులకి చెప్పాడు. సార్, ఆ ఖైదీ మాటలన్నీ రాత్రంతా మేము విన్నాము. ఆ ఖైదీ హత్య చేయలేదంటే పై అధికారులు ఇప్పుడు ఏం చేయగలుగుతాం? రేపొద్దున అతన్ని ఉదయం 6 గంటలకు ఉరితీయబోతున్నాం, చివరి నిమిషంలో మనం ఏమీ చేయలేము అని చేతులు ఎత్తేశారు. అప్పుడు ఆ జైలర్, సార్ మీరు అలా అనకండి, మన భారతీయ శిక్షాస్మృతి ప్రకారం 10 మంది అపరాధులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక నిరపరాధికి శిక్ష మాత్రం పడకూడదు. ఆ ఖైదీ హత్య చేయలేదు, దానికి సాక్ష్యం మన దగ్గర ఉంది. వాళ్ళు మాట్లాడుకున్న మాటలన్నీ మనం రికార్డ్ చేశాము, ఆడియో మన దగ్గర సాక్ష్యంగా ఉందంటే పై అధికారులు కూడా సరేనని ఒప్పుకొని కోర్టుకి ఈ విషయం తెలియజేసి, మా దగ్గర ఆడియో సాక్ష్యం ఉంది, ఆ ఖైదీ హత్య చేయలేదు, కాబట్టి దయచేసి ఈ ఉరిశిక్ష మీద స్టే ఆర్డర్ ఇమ్మని ప్రాధేయపడితే కోర్టు కూడా సానుకూలంగా స్పందించింది. నిజమే, ఆలస్యమైనా పర్వాలేదు, కానీ ఒక నిరపరాధికి శిక్ష పడకూడదు అన్నది మన భారతీయ శిక్షాస్మృతి చెప్పిన ఉంది. కాబట్టి వెంటనే ఉరిశిక్ష మీద స్టే ఆర్డర్ విధిస్తూ కోర్టు పోలీస్ డిపార్ట్మెంట్కి మీరు జరిగిన విషయం వెంటనే ఎంక్వైరీ చేయండి, నిజానిజాలు తెలుసుకోండి అని ఆర్డర్ పాస్ చేసింది. దాంతో ఉరిశిక్ష మీద స్టే ఆర్డర్ వచ్చింది. జైలు అధికారి ఇదే విషయాన్ని ఖైదీకి చెప్పాడు. మరో కొన్ని గంటల్లో ఉరిశిక్ష అమలు చేయబోతుందనంగా ఉరిశిక్ష మీద స్టే ఆర్డర్ వచ్చింది. సంతోషంతో జైలరు ఆ ఖైదీకి వెళ్ళి చెప్తే ఆ ఖైదీ భర్త నమ్మలేకపోయాడు. సంతోషంతో, ఆనందంతో ఉప్పొంగిపోయాడు. ఆ తర్వాత పోలీస్ ఎంక్వైరీ జరిగింది. ఈ ఖైదీ ఫ్రెండ్ని అరెస్ట్ చేశారు. అతని దగ్గర నుంచి వేలిముద్రలు సేకరించి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి పంపిస్తే ఆ వేలిముద్రలు మ్యాచ్ అయ్యాయి. దాంతో హత్య చేసింది ఎవరో కాదు, ఈ ఖైదీ ఫ్రెండేనని పోలీసులు నిర్ధారించుకున్నారు. ఆ ఫ్రెండ్ని అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. నిరపరాధి అన్న ఈ హత్యకి అతనికి ఎటువంటి సంబంధం లేదని జైల్లో ఉన్న ఆ ఖైదీని వెంటనే విడుదల చేశారు. ఫ్రెండ్ జైల్లో ఉన్నాడు, ముందు ఏం జరగబోతుంది, ఆ ఫ్రెండ్కి ఎటువంటి శిక్ష విధిస్తారు ఏంటన్నది ఇప్పటివరకు మనకి ఏమీ తెలియదు. ఇది కథ. ఈ కథ సోషల్ మీడియాలో రకరకాల ప్లాట్ఫామ్స్ మీద రకరకాల రూపాల్లో రకరకాల పేర్లతో ఇవి సర్క్యులర్ అవుతున్నాయి, వైరల్ అవుతుంది. సరే, ఇది నిజంగా జరిగిందా లేదా అన్నది తెలుసుకోవడం కోసం కొంతమంది ఈ స్టోరీ పలానా చోట జరిగింది, ఉత్తరాఖండ్లో జరిగింది, పలానా యూపీలో జరిగింది, ఎంపీలో జరిగింది అని జరిగిన ప్లేస్ కూడా చెప్తున్నారు. అలాగే ఆ ఖైదీ పేరు, ఫ్రెండ్ పేరు, భార్య పేరు, ఈ పేర్లు కూడా చెప్తూ రకరకాల ప్లాట్ఫామ్స్ మీద ఈ కథ వైరల్ అవుతుంది. ఇది నిజంగా జరిగిందా లేదా అని నాకు ఎప్పటి నుంచో కొద్దిగా అనుమానం ఉంటే నేను ఇన్వెస్టిగేషన్ అది చేశాను. ఎంక్వైరీ చేస్తే దాని మూలాల్లోకి, ఆరిజిన్లోకి అసలు ఈ కథ ఫస్ట్ ఎవరు చెప్పారు, ఎక్కడ చెప్పారని దాని ఆరిజిన్లోకి, మూలాల్లోకి వెళితే ఈ కథ నిజంగా జరిగింది కాదు, ఒక ఫేక్ స్టోరీ అని తేలింది. ఒక కల్పితమైన కథ అని తేలింది. ఇది నిజంగా జరగలేదు. కానీ ఎవరు రాశారో, ఎవరు క్రియేట్ చేశారో కానీ చాలా అద్భుతంగా క్రియేట్ చేశారు, చాలా మంచిగా క్రియేట్ చేశారు. ఇది ఒక మంచి ప్లాట్ ఉంది, ఒక మంచి మెసేజ్ ఉంది. కాకపోతే ఇది నిజంగా జరగలేదు. కానీ ఈ కథ నాకు బాగా నచ్చింది, అది మీకు చెప్పాలనుకున్నాను. కాబట్టి మీరు కూడా ఈ కథని సీరియస్గా తీసుకోమాకండి. నేను ఈ ఛానల్ పెట్టినప్పటి నుంచి దాదాపు 300కు పైగా స్టోరీస్ చెప్పాను. అన్ని స్టోరీసు, అన్ని సంఘటనలు నిజంగా జరిగినవే. నేను ఫస్ట్ టైం ఒక కల్పితమైన కథని మీకు ఫస్ట్ టైం చెప్పాను. బహుశా ఇదే ఫస్ట్ టైం, ఇదే లాస్ట్ టైం కావచ్చు. ఎందుకంటే ఈ కథ బాగుంది, మంచి ప్లాట్ ఉంది, ఒక మెసేజ్ ఉంది. కాబట్టి మీరు సీరియస్గా తీసుకోమాకండి. ఈ కల్పితమైన కథ మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను రేపటి నుంచి నిజమైన కథతో, నిజమైన సంఘటనతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.